వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. నాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడిన నిరాడంబర జీవి, త్యాగధనుడు, కమ్యూనిస్ట్ మాజీ శాసనసభ్యులు అమరజీవి ఏసీ రెడ్డి నరసింహారెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. మంగళవారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేర్యాలలోని వాసవి గార్డెన్స్లో ఏసిరెడ్డి నరసింహారెడ్డి 35వ వర్ధంతి సభ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన చుక్కా రాములు మాట్లాడుతూ ఏసిరెడ్డి నరసింహారెడ్డి జీవిత చరమాంకం వరకు పీడిత ప్రజల విముక్తి కోసం నైజాం రజాకర్ సైన్యాలను, భూస్వాములను ఎదిరించి పోరాడుతున్న ఆ పోరాటంలో తుపాకీ తూటాలకు గురైన వెనుదిరిగి చూడకుండా పోరాడిన పోరాట యోధులు ఏసిరెడ్డి నరసింహారెడ్డి అని కొనియాడారు. ఏసిరెడ్డి ఆశయ సాధన కోసం బలమైన శ్రామిక వర్గ ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారానే ఆయనకు ఘన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై దాడులు చేస్తూ కార్మికుల ప్రజల హక్కులను హరించి వేస్తుందని, కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్పులు చేసి శ్రమదోపిడికి గురయ్యే విధంగా లేబర్ కోడ్లు రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి మీ అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇవాళ మన చేర్యాల ప్రాంత మండల కమిటీలు నిర్వహిస్తూ ఉన్నాయి. కామ్రేడ్ ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారి వర్ధంతి సభను ఇవాళ చేర్యాలలో ఘనంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. కామ్రేడ్ ఏసిరెడ్డి గారు మనందరికీ కూడా ఏసిరెడ్డి నరసింహారెడ్డిగా ఉన్న పేరు ఏసిరెడ్డిగానే పరిచయం అందరికీ కూడా. ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు అని ఎవరో కొంతమంది పిలిచే వాళ్ళే తప్ప అత్యధికులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ప్రేమగా పిలుచుకునేటువంటి పేరు ఏసిరెడ్డి గారు. ఇవాళ ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఏ ఆశయం కోసమైతే తన యావత్ జీవితాన్ని అంకితం చేశారో ఆ ఆశయం చాలా గొప్పది. ఆయన ప్రయాణం ప్రారంభించినటువంటి సందర్భం చారిత్రకంగా చూసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు నైజాం నవాబు పరిపాలించేటువంటి కాలం. ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ యొక్క ధైర్యంతో ఆనాడు యువకులు పోరాటంలో ముందుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లా ముందుకొచ్చిన అనేక మంది యువకుల్లో ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఒకరు. ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆయన జీవితాన్ని ఈ రైతాంగ పోరాటానికి అంకితం చేస్తూ ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ పోరాటాలని బయట నుంచి నడపవచ్చు, కానీ పోరాటంలో నిలబడి, యుద్ధంలో నిలబడి యుద్ధం చేసినటువంటి సైనికుడి యొక్క త్యాగం, అనుభవం అనేటువంటిది మామూలు విషయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి పోరాట స్ఫూర్తితోటి జనగామ ప్రాంతంలో ఎర్ర జెండా భుజానేసుకొని గ్రామాల యువకులను సమీకరించి, రైతాంగాన్ని సమీకరించి బలమైన కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ కంపెనీలలో కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది. ఇవాళ కారు చౌకగా తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ శ్రమదోపిడీ జరిగేట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉంది. రెండో వైపున ఇవాళ విద్య, వైద్యము అందరి ద్రాక్ష పండుగ ఉంది. వైద్యం ఉంది, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు వస్తున్నాయి. మరి ఆ ఆసుపత్రుల్లో పోయి పేదవాడి వైద్యం చేసుకునే పరిస్థితి ఉందా? ఎక్కడైనా జబ్బుపడి కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనుకుంటే లక్షల రూపాయలు ఇవాళ బిల్లులు చెల్లించుకుంటే తప్ప వైద్యం అందనటువంటి పరిస్థితి. మరి పేదవాడు వైద్యం పొందేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి చూస్తున్నాం. ఈ కాలంలోనే మనం అనేక ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించాం. కనీసపరమైనటువంటి వసతులు కూడా లేవు. అక్కడ ఉండేటువంటి మహిళల ప్రసూతి జరుగుతున్నటువంటి కొన్ని ఆసుపత్రులు నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చాం. అక్కడ కనీసం కూర్చోవడానికి స్థలం లేదు, పడుకోవడానికి స్థలం లేదు, మరుగుదొడ్లు లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మహిళలకు స్నానం చేసుకునే పరిస్థితులు లేవు. ఇట్లాంటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారు. కానీ పోరాటం 51 దాకా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి సమస్య యొక్క తీవ్రత ఎంత ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో అనేక మంది అమరులు అయ్యారు. 5,000 మంది గెరిల్లాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, మెరికల్ లాంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, యువకులు వాళ్ళందరూ కూడా ఆత్మ బలిదానం చేశారు ఈ తెలంగాణ గడ్డ మీద. ఎవరి కోసం?
ఈ రైతాంగం కోసం, ఈ కూలి రైతుల కోసం, ఈ కౌలు రైతుల కోసం, ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా మనుషులందరూ సమానమనే మహోన్నత ఆశయం కోసం ఈ తెలంగాణ గడ్డ మీద 5,000 మంది బిడ్డల్ని కమ్యూనిస్టు పార్టీ బలిదానం గావించుకున్నది అనేది చరిత్రలో లిఖించినటువంటి ఒక సత్యం. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మరి వాళ్ళ బలిదానం వృధా పోనిద్దామా? ఇవాళ ఆ బలిదానం వృధా కాదు, మీ రక్తం వృధా కాదు, మీ మరణం వృధా కాదు, మీ వారసులం మేము ఉన్నామని చెప్పేసి ఇవాళ ఈ దోపిడీకి